హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఈరోజు మనం ఎగ్ బుర్జీ చేసుకుందాం. ఎగ్ బుర్జీ అంటే ఏం లేదండి, కొన్ని ప్రాంతాల్లో ఉక్కురు అంటారు, కొన్ని ప్రాంతాల్లో పొరుటు అంటారు. అదే మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. ఈరోజు అదే మా వంట. దానికి ఫస్ట్ ఉల్లిపాయలు కోసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేద్దామండి, నాకు అది వేస్తేనే ఇష్టం. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు, కానీ నేను అల్లమే వేస్తూ ఉంటాను. ఇది వేయకపోయినా పర్వాలేదు, కానీ నాకు అదే అలవాటు. చిన్నగా కోసుకోవాలి, సన్నగా. ఇది బాగా ఫ్రై చేస్తే ఆయిల్ మొత్తానికి ఆ ఫ్లేవర్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను, జింజర్ కట్ చేసేసుకున్నాను. ఇంకా మనం వండడానికి వెళ్ళిపోదాం, రండి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె బాగా వేడెక్కిందండి. ఫస్ట్ జింజర్ వేసేసుకున్నాం. ఫస్ట్ ఎందుకు జింజర్ వేసుకున్నామంటే జింజర్ బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ ముందు వేసి పచ్చిమిరపకాయ వేసి జింజర్ వేస్తే అది ఎక్కువ ఫ్రై అవ్వదు జింజర్. ఇప్పుడు మనం ఆనియన్ వేసేద్దాం. ఇందులో నేను ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నానండి, ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతుంది. అంటప్పుడు కూరకు ఎంత కావాలో అంత ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను. చాలామంది ఎగ్స్ వేసిన తర్వాత వేస్తారు, కానీ నేను ఉప్పు వేసేస్తున్నాను. కోసి పెట్టుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. నేను కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం పసుపు, కూరకు ఎంత కారం వేసుకుంటున్నాను అనుకుంటున్నారు, అంత కారం నేను ఇప్పుడే వేసేసుకుంటానండి. ఎగ్స్ వేసిన తర్వాత వేసుకోను. నేను కొంచెం కారం వేసుకుంటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, మీరైతే 2 స్పూన్స్ వేసుకుంటాను. కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం అవైలబుల్ చేసుకోవాలి. హై మంటలో పెట్టుకోవాలి, కారం మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది కూర మొత్తం. ఇంట్లో పెట్టుకున్నారంటే కారం ఎర్రగానే ఉంటుంది. కొంచెం కరివేపాకు వేస్తున్నాను, నెక్స్ట్ స్మెల్ వేస్తాను. ఇప్పుడు మనం ఇరగొట్టి పెట్టుకున్న గుడ్లు వేసేస్తున్నాం. చాలా మంది వేసిన వెంటనే కడపకూర వేసేస్తారు, నేనైతే కడిపేస్తాను. కొంచెం కలిపేసి అప్పుడు మూత పెడతాను.
ఒకసారి మధ్యలో తీసి కలుపుకుందాం. ఇంకా అడుగు పట్టేస్తుంది. అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకుందామండి. వేడి వేడి రైస్ అండి. యాక్చువల్లీ ఈ ఎగ్ బుర్జీకి కాంబినేషన్గా రసం చేసుకుంటాం, కానీ ఈరోజు నేను సాంబార్ చేశాను. మీరు కూడా సేమ్ ఇలాగే వండుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.